హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ శ్వేత. ఈరోజు నేను ఒక ప్లేస్కి వెళ్తున్నానండి. రెడ్డి జాగృతి అని ఒక మీటింగ్ అనమాట. సో ఆ ప్లేస్కి నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అక్కడికి నేనైతే వెళ్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది ఒక నాలెడ్జ్ అయితే నాకు లేదనమాట. నేనైతే రెడ్డిస్కి సంబంధించిన ఏదైనా బిజినెస్ కానివ్వండి, ఏదైనా ప్రమోట్ చేసుకోవచ్చు, ఒకరికొకరు సపోర్ట్ ఉంటుందనే ఒక రీజన్తో అయితే నేను వెళ్తున్నాను. సో బట్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది నాకైతే ఏం నాలెడ్జ్ లేదు. సో నేనైతే మ్యాక్స్ అక్కడ ఉన్న ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేయడానికే ట్రై చేస్తానన్నమాట. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంప్లీట్గా వాచ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మీకు ఎలా నచ్చినా నచ్చకపోయినా కామెంట్స్ అనేది పెట్టండి. సో బాగున్నా బాగాలేకపోయినా పెట్టండి. సో ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా నేను చేంజ్ చేసుకుంటాను. అండ్ ఇప్పటికే చాలా సజెషన్స్ వస్తున్నాయి. సో కొన్ని చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. సో థ్యాంక్స్ అండి వాళ్ళు చెప్పినందుకు. మ్యాథ్స్ ట్రై చేస్తాను. మ్యాథ్స్ ఎక్కువ సో అంటున్నాను. అది వచ్చేసి నాకు కొంచెం ఊతపదం అంటారు కదా, అలా అనమాట. దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. నేను మ్యాథ్స్ అంత ఎక్కువ తీయనని అనుకుంటున్నాను. అండ్ నాతో పాటు సాధన, నీరజక్క అని ఇద్దరు వస్తున్నారు. సో మేము ముగ్గురం కలిపి వెళ్తున్నాం అనమాట. ఎలా ఉంటుంది ఏంటనేది ఏం నాలెడ్జ్ లేదు. అసలు వ్లాగ్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందో లేదో కూడా నాకు ఐడియా లేదు. బట్ మ్యాథ్స్ ట్రై చేస్తాను తీసుకోవడానికి. అండ్ ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అలానే సపోర్ట్ చేయండి. చాలామంది అడుగుతున్నారు, ఈ మధ్యలో అసలు ఎక్కువ ఏం పెట్టట్లేదు వీడియోస్, షార్ట్స్ అని అడుగుతున్నారు. సో కొంచెం వేరే వర్క్స్ బిజీ ఉండి నేను చేయట్లేదండి. మ్యాథ్స్ రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా, సో కొంచెం టైం సెట్ కాక పెట్టలేదన్నమాట. మ్యాథ్స్ పెడతాను. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, కొంచెం మంచినే రీచ్ వస్తుంది కదా, ఎందుకు మానేసావు, ఎందుకు పెట్టట్లేదు అని అడుగుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి, అడిగిన వాళ్ళకి. అండ్ నీరజక్క, సాధన వచ్చేసారనమాట. మేము ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము. చాలా దగ్గర అనమాట మా ఇంటి దగ్గర. ముగ్గురం వెళ్తున్నాము. సాధన, నీరజక్క. సాధన లాస్ట్ టైం ఎప్పుడు చూడలేదు కదా, తన గురించి బ్లాగ్లో మొత్తం చెప్తాను. ఫస్ట్ ఎంట్రీ నేను మాట్లాడే కొంచెం ఏమో మాట్లాడాలి. సో మొత్తానికైతే మేము ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. శుభం కన్వెన్షన్ హాల్ అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని మొత్తానికైతే లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అసలు అక్కడ ఉన్న జనాలను చూసి అసలు ఇంతమంది వస్తారా అనుకున్నాము. మేము ఏదో కొంచెం తక్కువ మెంబర్స్ ఉంటారేమో అన్నట్టు అనుకున్నాను. బట్ ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో వెళ్ళిన తర్వాత మాకు అనిపించింది, మనం ముగ్గురమే కదా, ఎవరు తెలియదు, ఎందుకు వచ్చాంలే అనుకున్నాము. బట్ తర్వాత చాలా మంది తెలిసిన వాళ్ళు కలిసారనమాట అక్కడ. మనం ఎందుకు వచ్చామే ఇక్కడికి, ఏదన్నా బిజినెస్కి సంబంధించి తెలుస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేసి ఓన్లీ రెడ్డి జాగృతి వాళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు అనమాట. సో మా సిస్టర్ తీసుకొస్తే వచ్చామన్నమాట. సో వాళ్ళు ఏదేదో స్పీచెస్ ఇస్తున్నారు. సో కొన్ని వింటున్నాము. ఓకే, పర్వాలేదు, బాగానే ఉన్నాము. చాలామంది రెడ్డిస్ వచ్చారు. అందులో నాకు తెలిసిన వాళ్ళైతే ఎవరు లేరు. చాలా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని ఎవరైనా ఉంటారా? కనబడలేదా రోజంతా? నీరజక్క స్టేజ్ మీద పిలుస్తుంటే నిన్ను నన్న అంత వేరే నేనేదో వినడానికి మ్యాట్రిమోని వల్ల పిలుస్తున్నారు, వెళ్ళి ప్రమోట్ చేసుకో అంటే మనమే పరిచయం చేసుకోవాలి. వాళ్ళేమి ఇవ్వాలి అంటే పరిచయం చేసుకోవాలంటే స్టేజ్ మీద పోవాలి కదా. పిలిస్తే వెళ్దాం, పిలవకుండా వెళ్దాంలే. లాస్ట్ వచ్చినాం మనం. అంటే మా సిస్టర్ ఉంటుంది అనమాట. తను చెప్పింది రెడ్డి జాగృతి ఒకటి మీటింగ్ ఉంది, కంపల్సరీ రావాలని చెప్పింది. తను మనం వస్తే మనకు కూడా ఏదో ఒక మెసేజ్ లాంటిది ఉండొచ్చు కదా అన్నట్టు మిమ్మల్ని కూడా అడిగితే మీరు కూడా సరే అన్నారు. అందరం కలిసి వచ్చారు. యాక్చువల్గా చాలా మంది వాళ్ళ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఎక్కువ వచ్చారనమాట. సో కొంచెం మాకైతే కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది అనిపించింది ఇక్కడ చూసిన తర్వాత, వాళ్ళ స్పీచెస్ విన్న తర్వాత. అండ్ మా రిలేటివ్ రోజక్క అని ఉంటుంది, తను కూడా అక్కడ కలిసింది అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ గా తను కూడా కలిసేసింది. అండ్ మేము లంచ్ కంప్లీట్ కాగానే మా బ్రదర్ కనపడాడు అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా, మా ఓన్ బ్రదర్ అనమాట.
సో ఇలా తెలిసిన వాళ్ళు చాలామంది కలిసారనమాట. రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, చాలామంది తెలిసిన వాళ్ళు కలిసారు. అండ్ ఇక్కడ వాళ్ళ బిజినెస్‌ని ప్రమోట్ చేసుకోవడానికైతే ఈ ప్లేస్ మాకు మంచిగా అనిపించింది. అంటే మన దగ్గర ఒక బిజినెస్ ఉంది అని మనం ప్రమోట్ చేసుకుంటేనే కదండీ వేరే వాళ్ళకి తెలిసేది. సో ఈ విధంగా అయితే నాకు ఇక్కడ ఈరోజు వెళ్ళిన ప్లేస్ అయితే బాగా అనిపించిందనమాట. అండ్ ఇక్కడ చాలామంది గెస్ట్స్ కూడా చాలామంది వచ్చారు. శివారెడ్డి మిమిక్రీ ఆర్టిస్ట్ అతను వచ్చాడు. ఇంకా చాలా మెంబర్స్ వచ్చారనమాట. సో చాలా మెంబర్స్ వచ్చిన తర్వాత ఇంక మేమైతే రిటర్న్ అయిపోయాము. మా బ్రదర్ వచ్చాడు కదా, తన కార్‌లోనే వచ్చేసామనమాట. హలో అండి, యాక్చువల్గా వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. సో అక్కడ వచ్చేసి ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం అనమాట. మనం ఏం బిజినెస్ చేస్తున్నాం, వేరే వాళ్ళు ఏది చేస్తున్నారు, సో ఒకరికొకరికి కాంటాక్ట్స్ ఇచ్చుకోవడం కానివ్వండి, సపోర్ట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అని అనిపించింది. అండ్ అక్కడే లంచ్ చేసి వచ్చేసామన్నమాట. సో అనుకోకుండా అక్కడ మా రిలేటివ్స్ కలిసారు, ఫ్రెండ్స్ కలిసారు, మా ఓన్ బ్రదర్ మా అన్నయ్య కూడా కలిసారు. మీరు మొత్తం వీడియోలు చూసిండొచ్చు. సో చాలా బాగా అనిపించింది అనమాట. ఇప్పటివరకు పేషెంట్స్తో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్.